తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారి కొత్త గుడి గురించి చాలా మంది అడుగుతున్నారు నన్ను. ప్రెజెంట్ అమ్మవారి కొత్త గుడి పనులైతే జరుగుతున్నాయి. ఇక అమ్మవారి గుడి ఏ విధంగా ఉందో ఒకసారి మనం మీదకైతే వెళ్దాం. ఇదే అమ్మవారి కొత్త గుడి. మనం ఎక్కడి నుంచో లోపలికైతే వెళ్ళాలి. ఇక ప్రెజెంట్ ఈ గుడికైతే భారీ వ్యయంతో ఎక్స్కలేటర్ కూడా కడుతున్నారు. అలాగే వచ్చిన భక్తులందరూ ఈ మెట్ల మార్గం గుండానే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక లోపలికి వెళ్ళగానే మనకి మరికొన్ని మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఆ విధంగా పైకి రాగానే మనకి ఇక్కడ దర్శనం టికెట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఆ కౌంటర్ అయితే మనకి రైట్ సైడ్ ఉంటది. ఇక ఆ పక్కనే మనం కాలు కడుక్కోవడానికి కుళాయి కూడా ఉంటది. అదే విధంగా ఈ ఫ్లోర్ లోనే వినాయకుడి గుడి కూడా ఉంది. చాలా మంది వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ వినాయకుడి గుడి పక్కనే మనం తీసుకొచ్చిన కొబ్బరికాయలు అనేవి కొడుతుంటారు. కొబ్బరికాయ కొట్టగానే మనం పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని దర్శన మార్గాలు అనేవి కనిపిస్తాయి. అది ₹100, ₹50, ₹20, అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ బట్టి మనం అయితే ఆ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. మనం తీసుకున్న టికెట్ బట్టి మనం క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళగానే మనకి ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇది అమ్మవారి గుడి. ఇక్కడే మనం అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక అమ్మవారి కొత్త గుడికి సంబంధించిన ఈ వీడియోని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి.